అన్నా చెల్లెలైన కేటీఆర్ కవితల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భూ కేటాయింపులు ఉత్తగానే కేటాయిస్తారా అని, ఇవ్వం కదా అని చెప్పుకొచ్చిన కేటీఆర్ ను ప్రశ్నించారు కవిత. బీఆర్ఎస్ హయాంలో 5 ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ ల్యాండ్ గా మార్చుకునేందుకు ఎందుకు అనుమతిచ్చారని ప్రశ్నించారు. హిల్ట్ పాలసీని వ్యతిరేకించడం పైన తీవ్ర విమర్శలే చేశారు. సుదర్శన్ అంటే వస్తాడు నా దగ్గరికి, అన్న నాకు హైదరాబాద్లో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, 1 ఎకరం కేటాయించు భూమి అంటాడు. ఉత్తగానే కేటాయిస్తారా? ఇయ్యం కదా. దేనికి అని అడుగుతాం. దేనికి ఇవ్వాలి నీకు భూమి? లేదన్నా నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా, నాకు ఈ బయట కొంటే 50 కోట్లు అవుతుంది, నాకు 10 కోట్లకి అంటే ఇస్తామా? 2023 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది. మరి ఇది ఎట్లా వచ్చింది? ఏంది ఇది? ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు? 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇల్లు కట్టి, పార్కులు కట్టి, బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి వద్దంటుండా? ఇవాళ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు కదా మీరు గిల్ట్ పాలసీ పెట్టి దారాదత్తం చేస్తున్నారని. డిస్టిలరీ భూములు అమ్మినరా? లీజ్కి ఇచ్చిన భూములు, లీజ్కి ఇచ్చిన భూములలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్లు కట్టాలి. ఇండస్ట్రీ తీసేసి ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మిండ్రు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా?